కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న ఆల్ ట్రేడింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా మోదీ ప్రభుత్వం కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుందని తెలిపారు. అన్ని రంగాల కార్యవర్గం దేశవ్యాప్తంగా సన్నద్దం అవుతున్నారని, ఈ సమ్మెలో ఖమ్మం జిల్లాలో ఉన్న బ్యాంకు ఉద్యోగులు, బీఎస్ఎన్ఎల్, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటారని అన్నారు. సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా ఇవాళ 10 గంటలు చేయాల్సింది కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు. మేము ఈ వేదిక నుండి ఒకటే వివరిస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రేపు 12వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయవలసిందిగా కార్మిక రంగాలకు, ప్రజలకు కూడా సహకారం చేయాలని చెప్పేసి మేము వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని రేపు భవిష్యత్తులో కార్మికులని మాట్లాడే హక్కు కోల్పోతూ ఉన్నారు, సంఘాలను పెట్టుకునేటటువంటి హక్కుల్ని కోల్పోతూ ఉన్నాయి. జాతీయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 జాతీయ కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 కోళ్లు తీసుకురావడం అనేది జరిగింది. ఈ 4 కోళ్ల వల్ల కార్మికులు తిరిగి బానిసత్వంలోకి నెట్టే విధంగా ఇవాళ ఈ చట్టాలు ఉన్నాయి. అందుకని ఈ చట్టాలని, ఈ 4 కోళ్లను రద్దు చేసి గతంలో సాధించుకున్న కార్మిక